మనకందరికీ అలవాటే కదండి. సాధారణంగా ఆరాధన చేస్తూ ఉంటాం, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ. అయితే నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు చాలామంది సంఘములో ఇన్ అ చర్చ్, లేకపోతే ఒక సంఘములోనో లేకపోతే ఒక చర్చ్ ఫ్యామిలీలోనో ప్రతి ఒక్కరికి వారి యొక్క తలాంత్ ఉంటుంది, వారికి ఒక బలం ఉంటుంది. మనకు అంతే కదండి. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతిని ఇచ్చాడు కదా. టు హ్యావ్ టాలెంట్స్ ఇస్ గుడ్, టు హ్యావ్ స్ట్రెంగ్త్ ఇస్ గుడ్, టు హ్యావ్ నాలెడ్జ్ ఇస్ గుడ్. జ్ఞానం కలిగి ఉండుట మంచిదే, తలాంతులు కలిగి ఉండుట మంచిదే, బలము కలిగి ఉండుట మంచిదే. కానీ ఇవి నిజంగా పనిచేయాలి, వాటికి అర్థం ఉండాలంటే అభిషేకం ఉండాలండి. నాకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే, ఒక పాట పాడాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, కొన్ని మాటలు పంచుకోమని నాకు సమయం ఇచ్చినా సరే, నేను వేదిక మీదకి రాగానే మెట్లెక్కేటప్పుడు నేను చేసుకునే ఒక ప్రార్థన, ప్రభువా నా స్వరము కాదు, నా మాటలు కాదు ప్రభువా, నువ్వు నన్ను అభిషేకించాలి. అభిషేకం లేకుండా నేను మాట్లాడిన వృధా ప్రభువా, నువ్వు నన్ను అభిషేకించు. అభిషేకము కాడిని విరగొడుతుందనే వాగ్దానము ఇక్కడ నెరవేర్చని ప్రార్థిస్తాను. ప్రభు ఆ చోట్ల గొప్ప సాక్ష్యాలు వినిపింపజేస్తూ ఉంటాడు. మనకందరికీ సుపరిచితమైన ఈ వాక్యం ఒక్కసారి చదువుకుందామా? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నువ్వు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఇంగ్లీష్లో అయితే స్పష్టంగా, ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్. అభిషేకము కాడిని విరగొట్టును. ఒకసారి చెప్దామా? అభిషేకము కాడిని, కొంచెం బిగ్గరగా పూర్తి వాక్యం చెప్దామండి. అభిషేకము కాడిని విరగొట్టును. మీకు ఎన్ని తలాంతులున్నా, మీరెంత బలవంతులైనా, మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, మీరు ఎన్ని మంచి మాటలు మీ నోట్తో చెప్పగలిగిన, మీ సాక్ష్యం ఎంత గొప్పదైనా సరే, వెన్ యూ పేర్ ఇట్ విత్ అనాయింటింగ్, దానిపైన అభిషేకము ఉన్నప్పుడే దానికి ఒక అర్థం ఉంటుందండి. చాలామంది గొర్రెల కాపర్లు ఉన్నారు, కానీ దావీదు యొక్క ప్రత్యేకత ఏంటి? అతడు అభిషేకించబడ్డాడు. చాలామంది బలవంతులు ఉన్నారు, చాలామంది బాడీ బిల్డర్స్ ఉండుంటారు, కానీ సంసోని యొక్క ప్రత్యేకత ఏంటి? అతని యొక్క అభిషేకము. ఈరోజు చాలామంది తలాంతులు గలవారు ఉన్నారేమో, చాలామంది చక్కగా పాడగలిగేవారు ఉన్నారేమో, చక్కగా వాయిద్యాలు వాయించగలిగేవారు ఉన్నారేమో, కానీ మిమ్మలను ప్రత్యేకపరిచేది, మీ ద్వారా అద్భుతాలు జరిగేది, మీరు వాయిస్తున్నప్పుడు, మీరు పాడుతున్నప్పుడు, మీరు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత మీలో ఉండాలంటే, అంతకన్నా ముఖ్యంగా అవతలి వారిలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో కూడా ఆ యొక్క ఆరాధన యొక్క శక్తిని నువ్వు అనుభవించాలంటే కావాల్సింది అభిషేకము. అందుకనే చాలాసార్లు మన సాక్ష్యాలు వింటూ ఉంటాం కదండి. పలానా దైవజనులు ప్రసంగిస్తుంటే నా కాడి విరగొట్టబడ్డది, నా శాపం విరగొట్టబడ్డది, నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. వారు పాడుతూ ఉంటే నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఇటువంటి సాక్ష్యాలు దేనివల్ల అంటే, అభిషేకంతో వారు పాడుతున్నప్పుడు ప్రజల యొక్క కాడి విరగొట్టబడ్డం మనం చూస్తూ ఉంటాం కదండి. అభిషేకం ఉన్నప్పుడు సాధారణమైన జీవితము ఒక అసాధారణమైన ప్రత్యేకమైన జీవితంగా మార్చబడుతుంది. సాధారణమైన గొర్రెల కాపరి అయిన దావీదు జీవితంలో ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో, హీ బికేమ్ సో స్పెషల్, ఎంతో ప్రత్యేకించబడ్డాడు. ఈరోజు మీవి సాధారణమైన జీవితాలు అలా కొట్టుకొని పోతుంది మన జీవితం అనుకుంటున్నామా? ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలంటే, దేవుని యొక్క శక్తిని అనుభవించగలిగి ఉండాలంటే, ప్రతి క్రైస్తవుడు ఎలా అయితే ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి, ఎలా అయితే ప్రతిదినం దేవునితో మాట్లాడాలి, దేవుని ఆరాధించాలి, వాక్యం ధ్యానించాలి అనేది ఎంత ముఖ్యమో, అంతకన్నా ముఖ్యముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువా నన్ను అభిషేకించు. ఆశతో అడగాలండి. నిజమైన ఆశతో అడిగినప్పుడు ఆయన నిజంగా చెప్పాడు, ఆయన వాగ్దానం చేశాడు, అంత్యకాలమందు సర్వజనుల మీద నేను నా యొక్క ఆత్మను కృమరిస్తానని చెప్పి, ఆయనను అడిగిన ప్రతి వారికి నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను ఆయన దయచేస్తాడు. ఈరోజు